హలో ఫ్రెండ్స్, అందరికీ సికింద్రాబాద్ టు విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో మీరే చూసేసేయండి. నేనైతే సికింద్రాబాద్ స్టేషన్ రాగానే సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే ఒకటి తీసుకున్నాను. అది ఈచ్ పర్సన్ కి 140 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడైతే కొనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నేను 3:20 AM కి అయితే ఎక్కాను. కూర్చోడానికి అయితే నాకైతే ఇంకా ప్లేస్ దొరికింది జనరల్ బోగిలో. ఇంకా నేను కూర్చున్నాను. ట్రైన్ రైట్ టైం వచ్చేసి 9:15 మార్నింగ్ అయితే దింపాలి. బట్ 10:05 అయితే అయ్యింది. ఇంకా నేనైతే షేరింగ్ ఆటోలో వెళ్ళాను. రైల్వే స్టేషన్ నుంచి కృష్ణానది వరకు ఒక్కొక్క పర్సన్ కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కృష్ణానది దగ్గర దిగాక మనం అయితే ఫ్రెష్ అవ్వచ్చు. ఫ్రెష్ అయ్యాక టెంకాయ సెట్ ఇక్కడే తీసేసుకొని ఇంకా మన ఇష్టం అనమాట. కాలినడకతోనైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. ఫ్రీ బస్సెస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేను మొత్తానికి అయితే కొండ మీదకి అయితే వచ్చేసాను, అమ్మవారి కొండ మీదకి. నా బ్యాగ్ భద్రపరచడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసి ఒక టోకెన్ అయితే ఇచ్చారు. దర్శనానికి సెల్ ఫోన్ అండ్ కెమెరాస్ కూడా ఎంట్రీ లేదు. నా 2 ఫోన్లు ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయింది. దర్శనం కంప్లీట్ అయ్యింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యాక ఫ్రీ బస్ లో రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసాను. ఈ ట్రావెలింగ్ కి 600 ఉంటే సరిపోతుంది వెళ్ళి రావడానికి. బాయ్ ఫ్రెండ్స్.